Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now. మీరు సిద్ధంగా ఉన్నారా? మీ ముందు ఒక కొండ కనపడుతోంది, చూసారా? ఎవరైతే ముందు ఆ కొండను ముట్టుకుని గార్డెన్ కి తిరిగి వస్తారో వాళ్ళే ఈ కాంపిటీషన్ లో విన్నర్స్. ఓకేనా? ఓకే. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. రుద్ర చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. వరుణ్, మన స్పీడ్ పెరగడానికి మనం ఏదైనా మ్యాజిక్ చేయాలి. అప్పుడే మనం తన దగ్గరికి వెళ్ళగలం. వద్దు వద్దు మేరా, ప్లీజ్ నువ్వే మ్యాజిక్ చేయొద్దు. నువ్వు మ్యాజిక్ చేయబోతున్నావని చెప్తేనే నాకు చాలా భయం వేస్తోంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి, కాపాడండి, త్వరగా నన్ను కాపాడండి. మేము రేస్ పూర్తి చేసుకొని వస్తాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. అసలు ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటిది? ఈ పువ్వు రాయిలా ఉందేంటి? రుద్ర, నీకేం కాలేదు కదా? Ibaiska saku. Ibaiska opanito. Ibaiska opanito. ఇది ఒక రకమైన మ్యాజిక్ ఫ్లవర్. ఎవరో దీన్ని కావాలని చేశారు. మనం ముందే ఈ విషయాన్ని ఆలోచించుండాల్సింది. జై సింగ్ చౌహాన్, దయచేసి కళ్ళు తెరవండి. షాకాల్ మీకు ఇచ్చిన బహుమతిని స్వీకరించండి. జోగా నువ్వా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? షాకాల్ మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపించారు. ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ లో ఏముందో చూడండి. ఎలా ఉన్నావు జయసింగ్? నేను నీకోసం లేటెస్ట్ గా ఒక అద్భుతమైన పిక్చర్ ని పంపించాను. దీన్ని త్వరగా చూడు. అది చూసిన తర్వాత నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. రుద్ర, షాకాల్, నువ్వు నా పిల్లల్ని ఏం చేశావు? నేను వాళ్ళని రాయున్న పువ్వుల్లో బంధించాను. ఒకవేళ నువ్వు వాళ్ళని కాపాడాలనుకుంటే నీ దగ్గర ఒకే ఒక దారి మాత్రమే ఉంది. నువ్వే స్వయంగా వెళ్ళి ఆ పువ్వు లోపల ఖైదీగా మారిపో. ఆ తర్వాత నేను రుద్రాని వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేస్తాను. జై సింగ్ చౌహాన్, ఇది నా ఇమేజ్. నీకు 3 సెకండ్ల టైం ఇస్తున్నాను, ఆలోచించు. 1, నీ ప్రాణాలు కాపాడుకొని రుద్రాన్ని మర్చిపో. లేదా రుద్రాన్ని కాపాడాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి ఆ రాళ్ల పూలో ఖైదీగా మారిపో. 1, 2, ఇక 3. నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు నా పిల్లల్ని గనక వదిలిపెట్టేశావంటే నేను ఆ భూమి లోపల ఖైదీగా ఉంటాను. సబాష్ జై సింగ్ చౌహాన్, నాకు కూడా కావాల్సింది ఇదే. నాతో పాటు రా.
చేసావా జయసింగ్ చౌహాన్? నువ్విచ్చిన మాట గుర్తు పెట్టుకో. రుద్ర బయటికి రాగానే నువ్వు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. షాకాల్, ఈ జైసింగ్ చౌహాన్ ఇచ్చిన మాటనే ఎప్పుడూ తప్పడు. కానీ ముందుగా నువ్వు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకో. ఆంగ్ సింగ్ సాంగ్ చాంగ్ టింగ్ టాంగ్ చాంగ్ పాంగ్ కా డాన్ జడాంగ్ చాంగ్ వాన్ డాన్ డా. తాతయ్య తాతయ్య తాతయ్య, నాకు తెలుసు మీరు మమ్మల్ని రక్షించడానికి వస్తారని. నేను రాకుండా ఎలా ఉంటాను పిల్లలు? ఇక మీకే భయం లేదు. మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. తాతయ్య మనందరం కలిసి ఇంటికి వెళ్దాం. మీరు అందులోపలికి ఎందుకు వెళ్తున్నారు? రుద్ర, ఇప్పుడు మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. నా మాట విని వెంటనే ఇంటికి వెళ్ళండి. తాతయ్య మేము ఇంటికి వెళ్తాం, కానీ మీరు ఎందుకు ఆ పూ దగ్గరికి వెళ్తున్నారు? నేను మెజిషియన్ ని, గొప్ప మాంత్రికుణ్ణి. నన్ను చూసి భయపడండి. నేను షాకాల్. రుద్ర రుద్ర, మీరు ఏమనుకున్నారు? నా నుంచి అంత సులభంగా తప్పించుకోవచ్చు అనుకున్నారా? మీకు బదులు మీ తాతగారు అందులోకి వెళ్లాల్సి ఉంటుంది. మీరు బయటకి రావాలంటే ఆయన లోపలికెళతానని నాకు మాటిచ్చారు. ఇక జైసింగ్ చౌహాన్ ఇచ్చిన మాట ఎప్పటికీ తప్పడు. నువ్వు మా దగ్గర అబద్ధం ఆడుతున్నావు. తాతయ్య మీరు మమ్మల్ని వదిలి లోపలికి వెళ్ళకూడదు. షాకాల్ చెప్పింది నిజమే రుద్ర. నేను తనకి మాటిచ్చాను. మీకే అపాయం కలిగించకుండా వదిలిపెట్టేస్తే మీకు బదులుగా నేను ఈ పువ్వులోకి వెళ్తానని చెప్పాను. ఎవరైనా సరే చేసిన వాగ్దానాన్ని విస్మరించకూడదు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అంతర్ మంతర్ జాదూ కలంతర్ పెటల్ బ్రేకో. యే, నా మ్యాజిక్ పని చేస్తుంది. ఇదేంటి ఇలా మారిపోయింది? వరుణ్, నువ్వే నన్ను రక్షించాలి. మైరా, నేను మ్యాజిక్ చేయొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నేను తప్పించుకున్నాను. వెనక్కి వెళ్ళు. బాయ్ బాయ్ రుద్ర. తాతయ్య రుద్ర, మనం ఇప్పుడు తాతయ్యని కాపాడటం ఎలా? ఇప్పుడు మనం మన మ్యాజిక్ ని కన్నా మన తెలివిని ఉపయోగించాలి. ఇలా రండి, నా దగ్గర ఒక ఐడియా ఉంది. జై సింగ్ చౌహాన్, ఇక నుంచి సన్ సిటీ నా అధీనంలో ఉంటుంది. షాకాల్, నీకు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నాతో పోరాడు. నన్ను ఇలా బంధించి ప్రలాపాలు పలకటం పిరికి పందల లక్షణం. ఈ సంసిటీని నువ్వు ఎప్పటికీ హస్తగతం చేసుకోలేవు. జై సింగ్, షాకాల్ కి ధైర్యం టన్నులుగా ఉంది. కానీ నా పనులన్నీ ఇప్పుడు సులభంగా జరుగుతున్నప్పుడు నేనే స్వయంగా రావాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు హ్యాపీగా కొన్ని సంవత్సరాలు లోపల రెస్ట్ తీసుకో. బాల మెజిషియన్, మాకు కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్. అవును బాల మెజిషియన్, మీరే మాకు సహాయం చేయగలరు. ప్రశాంతంగా ఉండండి. అసలు ఏం జరిగిందో నిదానంగా నాతో చెప్తారా? ఇద్దరు ఎందుకని దిగులుగా కనిపిస్తున్నారు? బాల మెజిషియన్, మా తాతయ్యని షాకాల్ మోసం చేసి ఒక పువ్వు లోపల బంధించారు. అవును బాల మెజిషియన్,
మా తాతయ్యని కాపాడడానికి మాకేదన్నా మార్గం చెప్పండి. ఇది చాలా తప్పైన విషయం. అసలు ఈ శాకాలు ఎవరు? బాల మెజిషియన్ షాకాల్ కాల్ సిటీకి కింగ్. తను మంచివాడు కాదు. మైరా వరుణ్, మీ తాతగారిని ఏ మెజిషియన్ కూడా కాపాడలేరు. వీడే కాల్ సిటీ కింగ్ శాకాలా? లేదు లేదు బాల మెజిషియన్, తను కాల్ సిటీ కింగ్ కాదు, తను షాకాల్ అసిస్టెంట్. లేదు, అలా చెప్పకండి. కాబోయే కాలంలో కాల్ సిటీకి ఇతని కింగ్ అవుతారని ఇతని మొగంలో రాసుంది. నిజంగా నా బాల మెజిషియన్ నా మొహం మీద అలా రాసుందా? కానీ నేను ఈ కాలా సిటీకి కింగ్ని ఎలా కాగలను? ఖచ్చితంగా రాబోయే కాలంలో కాల్ సిటీకి నువ్వే రాజు అవుతావు. ఎవరికైతే ఈ పువ్వుని తెరిచే మంత్రం తెలుసో వాళ్ళే ఈ కాల్ సిటీకి రాజు అవుతారు. నీకు ఆ మంత్రం తెలుసా? లేదు బాలక్ మెజిషియన్, నిజంగా నాకు ఆ మంత్రం ఏంటో తెలియదు. అలా అయితే వెళ్ళు, ఆ మంత్రం ఏంటో కనిపెట్టు. ఆ మంత్రం నీకు తెలిసిందంటే, ఆ పువ్వుని తెరిచే శక్తి వచ్చిందంటే, దాని తర్వాత ఈ కాల్ సిటీకి రాజువి నువ్వే. ఇంకా ఈ సిటీ యొక్క కింగ్ అన్నిటినీ వదిలి ఊరి నుంచి వెళ్ళిపోతాడు. మీరు బాగా చెప్పారు బాల మెజిషియన్. నేను ఈ కాలా సిటీకి కింగ్ని అవుతాను. నేను ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రం ఏంటో తెలుసుకుంటాను. షాకాల్, అతి కష్టం మీద జైసింగ్ మన ఆధీనంలోకి వచ్చాడు. అతను రుద్ర నన్ను ఎంతగానో బాధ పెట్టారు. నేను ఎప్పుడు సన్ సిటీకి వెళ్ళినా వాళ్ళిద్దరూ నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉంటారు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు, నేను అక్కడికి వెళ్ళి ఆ జైసింగ్ ని ఎలాగైనా సరే ఓ పట్టు పడతాను. దయచేసి నా కోరిక తీర్చండి షాకాల్. ఓ అంతేనా? వెళ్ళు, నీ కోరిక తీర్చుకో. అకీరా జకీరా బజూకా ఫ్లవర్ ఓపెనిటో. చిక్క కుదిరిందా? నువ్వు రుద్ర మీ మంత్రశక్తిని చూసుకొని ఎగిరి పడుతుంటారు కదా, ఇప్పుడు చూపించు, ఇప్పుడు చూపించు. నువ్వు నీ జీవితాంతం ఆ రాతి పువ్వుని పగలగొడుతూ ఉంటావు. మేం మాత్రం ఈలోగా సన్ సిటీని కబ్జా చేసుకుంటూనే ఉంటాం. బాయ్ బాయ్. థాంక్యూ షాకాల్. నేను జైసింగ్ కు బుద్ధి చెప్పాను. నా మనసుకు శాంతి లభించింది. తర్వాత కలుసుకుంటాను. ఈ జోగాకి అసలు ఏమైంది? ఇంత త్వరగా లోపలికి వెళ్తున్నాడు, కానీ అంతకన్నా తొందరగా బయటికి వెళ్ళిపోయాడేంటి? ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక విషయం ఉంది. మీరిద్దరూ నేను చెప్పేది వినండి, అన్ని మనం అనుకున్నట్టే అవుతాయి. జోగా వస్తున్నాడా? నాకు తెలిసిపోయింది బాల మెజిషియన్. నేను ఆ మంత్రం కనిపెట్టేశాను. నీకు ఆ మంత్రం తెలుసని మేమెలా నమ్మాలి? నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లేదు బాల మెజిషియన్, నేను నిజమే చెప్తున్నాను. నేను ఇప్పుడే షాకాల్ దగ్గర ఆ మంత్రాన్ని తెలుసుకున్నాను. అకీరా జకీరా బజూకా ఫ్లవర్ ఓపెనిటో. ఇప్పుడైనా నమ్ముతారా? అయితే నాకు ఈ విషయం చెప్పండి, నేను కాల్ సిటీకి కింగ్ని ఎప్పుడవుతాను? నువ్వు నాతో పాటే ఉంటూ నాకే ద్రోహం చేయాలని చూస్తావా? ఈ షాకాల్ బతికున్నంత వరకు నువ్వు ఈ కాల్ సిటీకి కింగ్వి కాలేవు. ఇక షాకాల్ని ఎవ్వరూ అంతం చెయ్యలేరు. షాకాల్, మీరిక్కడికి ఎలా వచ్చారు? ఇలా ఆలోచించడానికి నీకు అసలు ఎంత ధైర్యం? నీకు అసలు బుర్రే లేదు. వీడేవి బాల మెజిషియన్ కాదు. చూడు, అకీరా జకీరా, నీ అసలు రూపం చూపించు. రుద్ర, నువ్వా? మోసం! మీ ముగ్గురు కలిసి నన్ను నమ్మించి మోసం చేశారు. షాకాల్, వీళ్ళని వదిలిపెట్టద్దు. ఒకళ్ళు మనల్ని ఏమార్చారంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మనము వాళ్ళని ఏమార్చాలి. నేను తాతయ్యని కాపాడుదాం అనుకున్నాను, కానీ వీడి వల్ల ఆ పని సులభమయ్యింది. నాకు టైం బాగుంది, కానీ నీకు దారుణంగా ఉంది. తాతయ్య, మీరు బాధపడకండి, మిమ్మల్ని ఇప్పుడే బయటికి తీసుకొస్తాను. షాకాల్ ఉన్నంత వరకు నీ కోరిక ఎప్పటికీ తీరదు రుద్ర. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు.
పారిపో సోకా, పారిపో. రుద్ర బాణాలు నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టవు. రుద్ర, నీ మ్యాజిక్ తో నువ్వు నా మీద దాడి చెయ్యొచ్చు, అంతేకాని నువ్వు నన్ను అంతం చేయలేవు. ఒక విషయం నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు నన్ను దాడి చేసే ప్రతిసారి ఆ పువ్వులో ఉన్న ఒక్కొక్క పెట్టలు కింద పడుతూ ఉంటుంది. ఆఖరి పెట్టలు పడిపోయిందంటే ఇక మీ తాతగారు ఇక ఈ పువ్వుతో పాటు ఈ ప్రపంచం నుంచి మాయమైపోతారు. ఇక ఏం చేయాలన్నా ఒక్కసారి ఆలోచించుకో రుద్రా. నువ్వు ఎంతవరకు నా మీద దాడి చేస్తావో నువ్వు అంతవరకు నీ ఓటమిని ఒప్పుకుంటున్నట్టు. తాతయ్య, నేను చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను, కానీ ఓటమిని అంగీకరించను. షకాల్, నన్ను భయపెట్టి నా ఆలోచనల్ని నువ్వు అంతం చేయలేవు. నేను నీతో తలపడతాను. ఈ బాయ్స్కా నెట్ క్రియేటో. రుద్ర, ఒక పెటల్ ఓడిపోయింది. ఈ బాయ్స్కా రుద్ర, ఇంకో పెట్టెలు కూడా పడిపోయింది. ఈ బాయ్స్కా ఈ బాయ్స్కా బూమ్ చిక్ చిక్ బూమ్. రుద్ర చూడు, ఇప్పుడు ఫ్లవర్ కి ఒక పెటలే ఉంది. ఆపు రుద్ర, లేకపోతే అది మాయమైపోతుంది. నేను మాంత్రికుడిని, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడండి, భయపడండి, భయపడండి. నన్ను చూసి భయపడండి, నేను షకాల్. రుద్రా, నువ్వు నా మీద చేసిన దాళ్ళని విఫలమైపోయాయి చూసావా? ఇక ఒకే ఒక పెటల్ మాత్రమే మిగిలింది. ఈ ఆఖరి పెటల్ కూడా కింద పడిపోయిందంటే ఇక మీ తాతగారి జీవితం కూడా అంతమైపోయినట్టే, తెలిసిందా? షకాల్, నా మ్యాజికల్ రింగ్స్ యొక్క దాడి వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నావా? Awesome! అకీరా సగీరా బసుకా ఫ్లవర్ ఓపనిటో. వద్దు! జై సింగ్ ఇక బయటికి రాకూడదు. తాతయ్య,
రుద్ర నువ్వు ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తావనే నమ్మకం నాకుంది. షకాల్ నువ్వు నన్ను ఎక్కువసేపు బంధించలేకపోయావు, కానీ నేను నీకు తగిన గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను. ఇప్పుడు చూడు. వద్దు వద్దు, నన్ను దయచేసి వదిలేయండి. దయచేసి నన్ను కాపాడండి. దయచేసి నన్ను వదలండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.